గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కార్తీక పురాణం నుండి 2వ అధ్యాయం పారాయణం చేసుకుందాము. మొదటి అధ్యాయం ఎవరైనా వినని వారు ఉంటే గనుక వెంటనే మొదటి అధ్యాయం విన్న తర్వాత ఈ 2వ అధ్యాయాన్ని వినండి. ఈ 2వ అధ్యాయంలో సోమవార వ్రత మహిమ గురించి తెలుసుకోవచ్చు. ఇక పారాయణం మొదలు పెడదాము. కార్తీక పురాణము. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కానీ సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కాని ఏ జాతి వారైనా కాని రోజంతయు ఉపవాసము ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలెను. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునర్చి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను. అటుల చేయలేని వారులు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలేను. ఉండగలిగిన వారు సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును. దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియబరచెదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుండట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వతంత్ర నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రుశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పారాయణుడై ఉండెను. అతడు భూతదయ గలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవాన్ నామస్మరణ చేయువాడును అగుటచే లోకులెల్లరూ అతనిని అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండెడివారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచు గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యం గలదై వ్యభచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండరాములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కాని శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె యందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమె తోడనే కాపురం చేయుచుండెను. కాని చుట్టుప్రక్కల వారు నిష్ఠూరి గయ్యాళితనమును కేవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అదే మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు. ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్త అన్న విచక్షణ గాని దయాదాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే అతడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిని గొంపై
ఊరి చివరునున్న పాడునూతిలో బడవేచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలివిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకుని వారాల వ్రతమును పాడుచేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యెను. అంతయేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను. జనక మహారాజా, యవ్వనంబికము ఎంతో కాలం ఉండదు గదా, కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది. శరీరమందు మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యెను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది. దినదినము శరీర పటుత్వము కృషించి కురుపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది. ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులయే ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరాయరే. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులనైనను పలకరించునని ఆ విధముగామైనను చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి ఉన్నన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపై ప్రేతరాజు అగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిత్ర అంతా ఇంతది కాదు. వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టిరి. పతివ్రతలను వ్యభచారిణులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడివేసిరి. తల్లిదండ్రులకు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచు ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడొక శ్రోతియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. వ్రత నిష్ఠాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియన్నము అగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుట వలనను శివపూజా పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినుట వలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించెను. వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నువ్వు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఆ కుక్క ఇలా చెబుతుంది, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగనను నేను. వ్యభచారిణినై అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహా నరకమనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలము
ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములో చాలా మహాత్మ్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యం కేగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పదొడంగిరి. స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 2వ అధ్యాయం 2వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సకల దోషాలు పాపాలు హరింపజేస్తాయని శివపురాణం చెబుతుంది. ఈ కార్తీక పురాణ గాథని మీరు కూడా విన్న తర్వాత మీ మిత్రులందరికీ పంచిపెట్టండి. తీయగా ఆస్వాదించి పవళిస్తారు.